నమస్తే అందరికీ. వెల్కమ్ టు సన్‌లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ కనెక్టివిటీ బడంగపేట్ మున్సిపాలిటీ నాదర్గుల్లో ఒక అందమైన G+1 ఇండిపెండెంట్ హౌస్‌తో ముందుకు రావడం జరిగింది. ఈ హౌస్ యొక్క డీటెయిల్స్, ప్రైస్ డీటెయిల్స్, కాలనీ యొక్క పేరు అనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో కంప్లీట్‌గా ప్రమోషనల్ వీడియో. ఎలాంటి బ్రోకరేజ్ పే చేయకుండా, కమిషన్ పే చేయకుండా స్క్రీన్ పైన వస్తున్న బిల్లర్ నెంబర్ కాల్ చేసి ఈ హౌస్ అనేది విజిట్ చేసి హౌస్ అనేది బుక్ చేసుకోవచ్చు. అండ్ ఎవరికైనా ఫుల్ లెంత్ వీడియో చూడడానికి టైం లేని వాళ్ళ గురించి ఛానల్ డిస్క్రిప్షన్లో, వీడియో డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇవ్వడం జరిగింది. ఇన్స్టాగ్రామ్లో చూసినట్లయితే ఈ హౌస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వితిన్ 1 మినిట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్లో ప్రమోట్ చేస్తాము. ఇప్పుడు వచ్చేసి నేను హౌస్ యొక్క ఎలివేషన్ కవర్ చేస్తున్నామండి. చాలా నీట్గా ఎలివేషన్ రావడం జరిగింది. అండ్ హౌస్ ముందర ఉన్న రోడ్ వచ్చేసి 30 ఫీట్ రోడ్. ఇక్కడ ఉన్నటువంటి 30 ఫీట్ రోడ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ సరౌండింగ్లో చూసుకున్నట్లయితే ఫుల్గా హౌసెస్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. చాలా మంది లివింగ్ ఉంటున్నారు. బడంగపేట్ న్యూ మున్సిపల్ ఆఫీస్ నుంచి ఎగ్జాక్ట్గా హౌస్ వరకు కేవలం 2.5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఎంవీఎస్ఆర్ కాలేజ్ బ్యాక్ సైడ్లో ఉన్న లిబ్రా ఎన్క్లేవ్ బ్యాక్ సైడ్లో ఉంటుందండి. ఎంవీఎస్ఆర్ కాలేజ్ నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. లిబ్రా ఎన్క్లేవ్ ఏదైతే ఉందో, లిబ్రా ఎన్క్లేవ్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ప్లాటినం సిటీ అనే వెంచర్లో ఈ హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. హౌస్ ముందర ఉన్న రోడ్ వచ్చేసి 30 ఫీట్ రోడ్. ఇక్కడ ఉన్న 30 ఫీట్ రోడ్ అనేది మరొకసారి క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ ఎలివేషన్ అనేది మరొకసారి చూపించడం జరుగుతుందండి. చాలా నీట్గా రావడం జరిగింది. ఎలివేషన్ అనేది ఎక్సలెంట్గా రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి గేట్ కవర్ చేస్తున్నాము అండ్ ర్యాంప్ కవర్ చేస్తున్నాము. ఏదైతే ఇక్కడ బ్యానర్ ఉందో, బ్యానర్ పైన ఉన్న నెంబర్ వచ్చేసి బిల్లర్ నెంబర్ అండి. సేమ్ నెంబర్ మనం డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ అదేవిధంగా స్క్రీన్ పైన ప్రొవైడ్ చేస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి పార్కింగ్ ఏరియా క్లియర్గా కవర్ చేస్తున్నాము. పార్కింగ్ ఏరియా చూసుకున్నట్లయితే చాలా నీట్గా రావడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి వాటర్ సంప్ ఏరియా రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి బోర్ పాయింట్ వేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నామండి. చాలా నీట్గా ఇక్కడ సెట్ బ్యాక్ ఏరియా తీసుకోవడం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకి 2 BHK ప్రొవైడ్ చేశారు. అండ్ ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మనకి స్పేసెస్గా ఉన్నటువంటి 2 BHK ప్రొవైడ్ చేశారు. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న 2 BHKకి సంబంధించిన మెయిన్ డోర్ చౌకట్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ వాల్కి చూసుకున్నట్లయితే బ్యూటిఫుల్గా టైల్స్ తోటి డిజైన్ వేయడం జరిగింది. అండ్ పైన చూసినట్లయితే మనకి సీలింగ్ వర్క్ చేయించారండి. పాల్ సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. చాలా నీట్గా వర్క్ చేయించడం జరిగింది. ఇటువైపు ఉన్నటువంటి వాష్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ మెట్ల కింద వచ్చేసి ఒక చిన్న సైజ్గా వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మెట్ల పైన వచ్చేసి గ్రనైట్ తోటి ఇక్కడ ఫ్లోరింగ్ వేయడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ తోటి రైలింగ్ చేయించడం జరిగిందండి. ఇప్పుడు వచ్చేసి నేను హాల్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న హాల్ ఏరియా చూసుకున్నట్లయితే చాలా నీట్గా రావడం జరిగింది. వెంటిలేషన్ దానికి విండో ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఈస్ట్ వైపు వచ్చేసి ఇక్కడ డోర్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి. సో మంచి వాస్తు మెయింటైన్ చేస్తూ కన్స్ట్రక్ట్ చేశారు. సో ఇక్కడ వచ్చేసి మనకి సెకండ్ విండో కూడా రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మనకి చాలా మంచి సైజ్గా ఉన్నటువంటి టీవీ పెట్టుకోవడానికి ఇక్కడ వచ్చేసి ఒకటి టీవీ యూనిట్ పాయింట్ రావడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి షెల్ఫ్లు ప్రొవైడ్ చేస్తారు. పైన చూసినట్లయితే ఒక ఎక్సలెంట్ డిజైన్ తోటి ఇక్కడ సీలింగ్ వర్క్ అనేది చేయించడం జరిగిందండి. ఏదైతే సీలింగ్ వర్క్ ఉందో ఇది వచ్చేసి ఫాల్ సీలింగ్ వర్క్ కాదంటే వీళ్ళు సిమెంట్ తోటి ఆ విధంగా డిజైన్ వచ్చే విధంగా చేయడం జరిగింది. అండ్ దానిపైన వచ్చేసి నీట్గా కలర్స్ కూడా ఇవ్వడం జరిగింది. కిచెన్ ఏరియా కవర్ చేస్తున్నామండి. కిచెన్ ఏరియా చూసుకున్నట్లయితే మనకి మంచి సైజుగా రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేశారు. వాల్కి వచ్చేసి టైల్స్ చెక్ చేయడం జరిగింది. అండ్ వెంటిలేషన్ రావడానికి విండో ప్రొవైడ్ చేశారు. ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లన్నీ క్లియర్గా కవర్ చేస్తున్నాము. సజ్జా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ ఫ్లోరింగ్ వచ్చేసి మంచి క్వాలిటీ గ్రానైట్ తోటి ఇక్కడ ఫ్లోరింగ్ అనేది వేయడం జరిగిందండి. చాలా నీట్గా ఫినిషింగ్ వచ్చే విధంగా వర్క్ చేయించారు. అండ్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి పూజా రూమ్ అనేది క్లియర్గా కవర్ చేస్తున్నాము. పూజా రూమ్ అనేది చాలా నీట్గా వర్క్ చేయించడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్ కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి వాష్ మిషన్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఇక్కడ వాల్కి వచ్చేసి టైల్ చెక్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అవుతుందండి. మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే చాలా స్పేసెస్ రావడం జరిగింది. ఇక్కడ వెంటిలేషన్ విండో ప్రొవైడ్ చేశారు. ఇటువైపు ఉన్నటువంటి షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు. సజ్జా ప్రొవైడ్ చేశారు. అటాచ్డ్ వాష్రూమ్ రావడం జరిగింది. వాష్రూమ్లో చూసుకున్నట్లయితే వాల్కి టైల్ చెక్ చేశారు. అండ్ ఇండియన్ టాయిలెట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. వాటర్ ప్రూఫ్ డోర్ ప్రొవైడ్ చేశారు. అండ్ వాష్రూమ్ పైన ఉన్నటువంటి లో రూప్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. అండ్ బెడ్రూమ్లో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. చాలా నీట్గా సీలింగ్ వర్క్ అనేది చేయించడం జరిగింది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాము. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే చాలా స్పేసెస్ రావడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి ఒకటి విండో ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు. సజ్జా ప్రొవైడ్ చేశారు. అండ్ అదేవిధంగా చిల్డ్రన్స్ బెడ్రూమ్లో వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఇవ్వడం జరిగిందండి. సో వాష్రూమ్ చూసుకున్నట్లయితే స్పేసెస్ రావడం జరిగింది. అండ్ ఇండియన్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు. వాష్రూమ్ పైన వచ్చేసి లో రూప్ రావడం జరిగింది.
అండ్ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నామండి. నీట్గా సీలింగ్ వర్క్ అనేది చేయించడం జరిగింది. ఇక్కడ వాల్కి చూసుకున్నట్లయితే బ్యూటిఫుల్గా డిజైన్ తోటి ఇక్కడ మంచి కలర్స్ అనేది వేయడం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్లో చూసుకున్నట్లయితే టోటల్గా 3 బెడ్రూమ్స్ అనేది రావడం జరిగిందండి. ఇక్కడ వచ్చేసి ఏదైతే ఒక రూమ్ ఉందో ఇది ఇండిపెండెంట్గా రూమ్ లాగా డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఈ రూమ్లో ఉంటున్న వాళ్ళు బయట వైపు వాడుకోవడానికి ఒకటి వాష్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏదైతే డోర్ ఉందో ఇది వచ్చేసి మనం ఒకసారి లాక్ చేసామంటే ఇది సపరేట్ సింగిల్ రూమ్గా ఇది అవుతుందండి. సో ఇది మనం రెంట్కి ఇచ్చుకున్నట్లయితే 5,000 రూపీస్ రెంటల్ వస్తుందని చెప్తున్నారు. అండ్ ఏదైతే గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న 2 BHK రెంటల్ ఇచ్చుకున్నట్లయితే ఇది ఆల్మోస్ట్ మనకి 10,000 to 11,000 రూపీస్ రెంటల్ ఇన్కమ్ వస్తుందని చెప్తున్నారు. అండ్ గ్రౌండ్ ఫ్లోర్ పోర్షన్ మొత్తం రెంట్కి ఇచ్చుకున్నట్లయితే ఇక్కడ 15,000 to 16,000 రెంటల్ వాల్యూ వస్తుందని చెప్తున్నారు. ఈ రూమ్ లో చూసుకున్నట్లయితే వెంటిలేషన్ అంటే విండో ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు, సజ్జా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. చాలా నీట్ గా రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ఒక విండో అనేది రావడం జరిగిందండి. ఇక్కడ ఉన్నటువంటి విండో ఫ్లోర్కి వెళ్ళేసి ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న 2 BHK క్లియర్ గా కవర్ చేసి టెర్రస్ పైనకి వెళ్ళేసి లొకేషన్ అంతా చూపిస్తూ హౌస్ యొక్క రేట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎలివేషన్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న 2 BHK అండ్ 1 రూమ్ కవర్ చేసుకొని ఫస్ట్ ఫ్లోర్ కి రావడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి కారిడార్ ఏరియా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. ఇది వచ్చేసి మనకి కంప్లీట్ గా ఒక 7 to 8 feet ఉన్నటువంటి కారిడార్ ఏరియా రావడం జరిగింది. అండ్ ఇక్కడ సెట్ బ్యాక్స్ వదిలి కన్స్ట్రక్ట్ చేశారండి. సో ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. ఈ హౌస్ యొక్క డైమెన్షన్ మాట్లాడుకున్నట్లయితే 24x53 డైమెన్షన్ లో కన్స్ట్రక్ట్ చేశారు. 141 గజం అవుతుంది. ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి బాల్కనీ ఏరియాలో సీలింగ్ వర్క్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. చాలా నీట్ గా సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న మెయిన్ డోర్ దగ్గర ఉన్నటువంటి వర్క్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. 100% టేక్ వుడ్ తో చేయించారండి. చాలా నీట్ గా వర్క్ చేయించారు. ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న హాల్ ఏరియా కవర్ చేస్తున్నాము. హాల్ ఏరియా చూసుకున్నట్లయితే స్పేసెస్ రావడం జరిగింది. అండ్ ఇటువైపు వచ్చేసి ఒకటి డోర్ రావడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకి ఈస్ట్ వైపు అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మనకి చాలా విశాలంగా ఉన్నటువంటి హాల్ ఏరియా రావడం జరిగింది. 2 BHK తో కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. పాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. ఇక్కడ సెకండ్ మరొక డోర్ రావడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకి నార్త్ వైపు అవుతుంది. ఇక్కడ నార్త్ వైపు చూసుకుంటే డోర్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి హాల్లో ఉన్న సీలింగ్ వర్క్ అంతా క్లియర్ గా కవర్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి పెద్ద సైజ్ టీవీ వచ్చే విధంగా మంచిగా నీట్ గా డిజైన్స్ తోటి ఇక్కడ మనకి టీవీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసి కామన్ వాష్రూమ్ ప్రొవైడ్ చేస్తారండి. కామన్ వాష్రూమ్ సంబంధించిన ఏరియాలో వచ్చేసి ఇక్కడ వాల్కి టైల్ చెక్ చేశారు. ఇక్కడ వచ్చేసి వాష్ బేసిన్ పాయింట్ రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ వెంటిలేషన్ రావడానికి విండో ప్రొవైడ్ చేశారు. కామన్ వాష్రూమ్ కవర్ చేస్తున్నామండి. కామన్ వాష్రూమ్ లో వాల్కి టైల్ చెక్ చేశారు. ఇండియన్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు. మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాము. మాస్టర్ బెడ్రూమ్ సంబంధించినటువంటి డోర్ చౌకటంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. చాలా స్పేసెస్ గా రావడం జరిగింది. బెడ్రూమ్ లో చూసుకున్నట్లయితే షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు. వెంటిలేషన్ రావడానికి పెద్ద సైజ్ గా విండో ప్రొవైడ్ చేశారు. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నామండి. ఫాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే వాల్కి వచ్చేసి బ్యూటిఫుల్ గా కలర్స్ వేయడం జరిగిందండి. ఒక మంచి లైట్ కలర్ డిజైన్ తోటి ఇక్కడ కలర్స్ అనేది వేయడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్న అటాచ్డ్ వాష్రూమ్ క్లియర్ గా కవర్ చేస్తున్నాము. వాష్రూమ్ లో చూసుకున్నట్లయితే వాల్కి టైల్ చెక్ చేశారు. యాంటిస్కిడ్ టైల్ తోటి ఫ్లోరింగ్ చేశారు. వాటర్ ఫ్లోర్ ఇవ్వడం జరిగింది. అండ్ అదే విధంగా ఇక్కడ వాష్రూమ్ పైన చూసుకున్నట్లయితే లో రూప్ రావడం జరిగింది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాము. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే స్పేసెస్ రావడం జరిగింది. ఇక్కడ వెంటిలేషన్ విండో ప్రొవైడ్ చేశారు. షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు. సజ్జా ప్రొవైడ్ చేశారు. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో ఉన్న సీలింగ్ వర్క్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. ఫాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. వాష్రూమ్ లో చూసుకున్నట్లయితే వాల్ కి టైల్ చెక్ చేశారు. అండ్ నీట్ గా ఇక్కడ యాంటిస్కిడ్ టైల్ తోటి ఫ్లోరింగ్ వేయడం జరిగింది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో ఉన్న వాల్ కి వచ్చేసి నీట్ గా ఇక్కడ కలర్స్ రావడం జరిగిందండి. బ్యూటిఫుల్ డిజైన్ తోటి ఇక్కడ కలర్స్ అనేది వేయడం జరిగింది. కిచెన్ కవర్ చేస్తున్నామండి. ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి కిచెన్ ఏరియా కవర్ చేస్తున్నాము. కిచెన్ చూసుకున్నట్లయితే స్పేసెస్ రావడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేశారు. వాల్ కి చూసుకున్నట్లయితే టైల్ స్టిక్ చేయడం జరిగింది. వెంటిలేషన్ రావడానికి విండో ప్రొవైడ్ చేశారు. ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లన్నీ క్లియర్ గా కవర్ చేస్తున్నాము. కిచెన్ లో వచ్చేసి సజ్జా ప్రొవైడ్ చేయడం జరిగింది. పూజా రూమ్ అనేది కవర్ చేస్తున్నామండి. కిచెన్ దగ్గర ఉన్నటువంటి పూజా రూమ్ అనేది క్లియర్ గా రావడం జరిగింది. నార్త్ వైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియాలో వాష్ ఏరియా రావడం జరిగిందండి. ఫస్ట్ ఫ్లోర్ వాళ్ళు వాడుకోవడానికి పెద్ద సైజ్ గా ఉన్నటువంటి వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు. చాలా నీట్ గా కన్స్ట్రక్ట్ చేశారండి. సో హౌస్ యొక్క రేట్ అన్నది టెర్రస్ పైనకి వెళ్ళేసి లొకేషన్ అంతా చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా రావడం జరిగిందండి. టెర్రస్ పైనకి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్లాటినం సిటీ కాలనీ ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. ఈ హౌస్ యొక్క లొకేషన్ డీటెయిల్స్ మాట్లాడుకున్నట్లయితే ఎంవిఎస్ఆర్ కాలేజ్ బ్యాక్ సైడ్ లో 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. లిబ్రా ఎన్క్లేవ్ కి ఆనుకొని ఉన్న వెంచర్ లో హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. నియర్ బై చూసుకున్నట్లయితే విజ్ఞాన్ హై స్కూల్ ఉంటుంది. ఢిల్లీ పబ్లిక్ స్కూల్కి 2.5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్కి 10 to 11 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఎయిర్పోర్ట్కి 13 to 14 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. టీసీఎస్ ఆదిబట్లకి ఇది 5 to 6 కిలోమీటర్స్ మధ్యలో ఉంటుంది. ఔటర్ రింగ్ రోడ్కి వచ్చేసి ఇది 6.5 కిలోమీటర్ to 7 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ ఇక్కడ పైన గమనించినట్లయితే అందరు హెడ్ రూమ్కి వచ్చేసి రేకులు ఇవ్వడం జరుగుతుందండి. బట్ ఇక్కడ బిల్లర్ వచ్చేసి కంప్లీట్గా స్లాబ్ అనేది వేయడం జరిగింది. సో ఈ విధంగా చేయడం వల్ల చాలా క్వాలిటీగా అండ్ స్టాండర్డ్గా ఉంటుంది. ఈ హౌస్ యొక్క రేట్ అన్నది 1,16,00,000 రూపాయలు చెప్తున్నారండి. ఈ ప్రైస్ అన్నది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అవుతుంది. అండ్ అప్ టు 80% వరకు బ్యాంక్లో అవైలబుల్ ఉంటుంది.
స్క్రీన్ పైన వస్తున్న బిల్లర్ నెంబర్ కాల్ చేసి ఎలాంటి బ్రోకరేజ్ పే చేయకుండా డైరెక్ట్‌గా హౌస్ అనేది బుక్ చేసుకోవచ్చు. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్.